హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటో తెలుసా? సోషల్ మీడియా మొత్తం హల్చల్ అవుతున్న టాపికే. ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది, తమ్నేల్ చూసే ఉంటారు కదా. అలెక్య చిట్టి పికిల్స్ పాపం మా సిస్టర్ అయితే ఐసీయూలో ఉన్నారంట. అసలు తను చేసిన మిస్టేక్ ఏంటండి? జస్ట్ ఒకరిని తిట్టారు, అది మిస్టేకే. తను మిస్టేక్ చేశానని చెప్పి తనే రియలైజ్ అయ్యి సారీ కూడా చెప్పారు. సారీ చెప్పిన తర్వాత కూడా మరీ ఇంత ట్రోలింగ్ అవసరమా చెప్పండి? అసలు మనిషి నేచర్ ఏంటి తెలుసా? ఒక మనిషి అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా తెలిసి తెలియక తప్పులు అయితే చేస్తూనే ఉంటారు. అది న్యాచురల్ అండి. తప్పన్నాక అది తెలియక చేస్తారు, కొంతమంది కావాలని తెలిసి చేస్తారు. తను తెలిసి చేశారో తెలియక చేశారో మనకు తెలియదు. తను ఆల్రెడీ చెప్పారు కదా, పాపం ఎవరికో చేయాల్సిన మెసేజ్ ఇంకొకరికి వాయిస్ మెసేజ్ అలా సెండ్ అయిపోయింది అనుకోకుండా అని చెప్పి సారీ కూడా చెప్పారు. వాళ్ళు ముగ్గురు సిస్టర్స్. పాపం వదిలేయొచ్చు కదా, మరీ ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పాపం తను ఐసీయూలో ఉన్నారన్నా కూడా అది ఫేక్ న్యూస్ అని చెప్పి ఇంకా ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. అసలు ఆడపిల్లలు బయటికి వచ్చి ఈ రోజులో జాబ్ చేయడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది ముగ్గురు ఆడపిల్లలు ఇండిపెండెంట్ గా, వాళ్ళకి అసలు ఎవ్వరు హెల్ప్ లేకుండా ముగ్గురే పికిల్ బిజినెస్ చేసుకుంటూ ఉంటున్నారు. పాపం వాళ్ళకి ఇంత నెగిటివిటీ ఒకేసారి రావడం వాళ్ళు నిజంగా తీసుకోలేకపోతున్నారు. పాపం మొన్నటి వరకు ఏమొచ్చింది అని అంటే వాళ్ళ పికిల్సే చాలా ఎక్కువ కాస్ట్ లో ఉన్నాయని చెప్పి చాలా అంటే చాలా ట్రోలింగ్స్ వచ్చాయి. వాళ్ళ పికిల్ అడ్డు పెట్టుకొని చాలా మంది వైరల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. జస్ట్ రివ్యూ ఇచ్చి అయితే వాళ్ళు వైరల్ అయ్యారు. అది నాకు కూడా తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు, అందరికీ తెలుసు. అలా వాళ్ళని అడ్డు పెట్టుకొని వాళ్ళైతే వైరల్ అవుతూ ఉన్నారు. జస్ట్ అది కాస్ట్ ఎక్కువ ఉందని మనకు తెలుసు, అందరికీ తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు. కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎందుకండి తీసుకోవడం? మరి కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు తీసుకోకుండా ఉండాల్సింది కదా. కాస్ట్ ఎక్కువ పెట్టి మా ఆయన కొట్టారు అది అని చెప్పి చాలా మంది పెడుతూ ఉన్నారు వీడియోస్. పాపం వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? చాలా హర్టింగ్ గా ఉంటుంది కదా. హై కాస్ట్ పెట్టారు, అది వాళ్ళకు కూడా తెలుసు, మనందరికీ తెలుసు. అలాంటప్పుడు తీసుకోవడం మానేయొచ్చు కదా. తీసుకున్నాము, ఇలా అయింది అలా అయింది అని చెప్పి చాలా వీడియోస్ చాలా ట్రోలింగ్ చేశారు వాళ్ళు. ఇంకా అది అయిన తర్వాత ఒక జస్ట్ 1 month కో ఏమో అంతే. ఇంకా ఇప్పుడు ఆవిడ వేరే వాళ్ళకి వాయిస్ మెసేజ్ పెట్టడం వల్ల ఇది ఇంకా చాలా ట్రోలింగ్ అవుతుంది. అప్పుడు ఎందుకు అలా తను అలా రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, మనందరం అప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంది అని చెప్పి ఒకరి తర్వాత ఒకరు ఎన్ని వీడియోస్ తీస్తూ ఉన్నారు కదా. వాళ్ళు అవన్నీ తీసుకోలేకపోయారు. అవన్నీ తీసుకోలేక చాలా మెంటల్ గా స్ట్రెస్ తీసుకొని పాపం ఒకేసారి ఇంకా వేరే వాళ్ళు మెసేజ్ చేస్తుంటే కూడా వాళ్ళకి ఇంకా హెడేక్ వస్తూ ఉంటుంది కదా. చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము జస్ట్ ఇప్పుడు యూట్యూబ్ లోనే కామెంట్స్ కి రిప్లై ఇవ్వలేకపోతాము, చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. అలాంటిది వాళ్ళ పికిల్ బిజినెస్ కి ఎన్నో వస్తూనే ఉంటాయి కదా. అవన్నిటికీ రిప్లై ఇస్తూ కూర్చోలేరు కదా వాళ్ళు. ఒకేసారి పాపం తను ఏ స్ట్రెస్ లో ఉందో, ఏ మెంటల్ స్ట్రెస్ లో ఉందో, ఏం ఆలోచిస్తుందో తెలియదు. ఒకేసారి అలా రాగానే తను చూసుకోకుండా పెట్టేసి ఉండొచ్చు. అది మనకి తప్పు కాదనట్లేదు, అది తప్పే. ఆమె చేసింది తప్పని చెప్పి ఆమె కూడా ఒప్పుకున్నారు, సారీ కూడా చెప్పారు, రియలైజ్ అయ్యారు. ముగ్గురు సిస్టర్స్ సారీ చెప్పారు. అయినా కూడా అది ఫేక్, అది సారీ చెప్పినట్టు లేదు అని అనడం ఎందుకు చెప్పండి? పాపం ఇలా ట్రోలింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? నాకే చాలా బాధగా ఉంది. ఇంకా వాళ్ళైతే ఎలా తట్టుకుంటారు చెప్పండి? పాపం తను ఐసీయూలో ఉందంటే కూడా అదంతా ఫేక్ అని చెప్పి చాలా మంది అంటున్నారు. అలా అనకండి దయచేసి. పాపం ఇప్పుడు ట్రోలర్స్ ఉన్నారు కదా, ఎన్ని ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళు ఏ మిస్టేక్ చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి? ఎప్పుడో మనిషి అన్నప్పుడు ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక తప్పు తెలిసి తెలియక చేస్తూనే ఉంటారు. తను సారీ చెప్పింది, అంతకంటే పెద్ద తప్పు అయితే అది కాదు కదా. ఇప్పుడు చచ్చిపోయేంత తప్పు అయితే చేయలేదు కదా. ఇప్పుడు చాలా మంది రేప్ కేసెస్ తెలంగాణలో ఒక ఆవిడ భద్రాచలం రీసెంట్ గా శ్రీరామనవమి రోజు భద్రాచలం వస్తే ముగ్గురు కలిసి గ్యాంగ్ రేప్ చేశారంట. అదైతే బయటికి రాలేదు. ఇంకా దాన్ని అయితే ఎవరు పట్టించుకోరు. జస్ట్ ఇలా ఒక పికిల్ బిజినెస్ ఒకరిని తిట్టారు అంతే. అది సారీ కూడా చెప్పారు. దాన్ని ఎందుకు ఇంత ట్రోల్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కొన్ని చాలా ట్రెండింగ్ లో చాలా ఉన్నాయి టాపిక్స్, వాటిని అన్ని వదిలేసి పాపం వాళ్ళనే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళనే ఎందుకు కార్నర్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ప్లీజ్ ఈ నెగిటివిటీ అంతా ప్లీజ్ వదిలేయండి. ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకైతే కొంచెం కూడా జాలి లేదనుకుంటా. అవన్నీ ఫేక్ అది ఇది అని చెప్పి అంటూ ఉన్నారు. పాపం ఆమె చేసిన తప్పేంటండి? తెలిసి తెలియక చేశారు. చేసిన తర్వాత సారీ కూడా చెప్పారు, వదిలేయచ్చు కదా. ఇంకా ఎందుకు దాన్ని ల్యాగ్ చేస్తున్నారు? ఇంకా మీ కంటెంట్ పెంచుకుంటున్నారు. మీకు వ్యూస్ రావడం కోసం ఒక ఆడపిల్లని ఇలా వాడుకోవడం కరెక్ట్ కాదండి. నాకైతే అదే అనిపిస్తుంది. ఇలా ఒకరిని వాడుకొని మీరైతే మంచిగా వ్యూస్ తెచ్చుకొని డబ్బులు సంపాదించవచ్చు, కానీ అది వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. వాళ్ళ హెల్త్ విషయం, ఆ పర్సన్ ని వాడుకొని మీరు వైరల్ అయ్యి మంచిగా పైసలు సంపాదించుకుంటున్నారు కరెక్టే, కానీ ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది తెలుసా? తను ట్రోల్ అవుతూ ఉంటే ఇంకా అవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకి మైండ్ సెట్ ఇంకా
చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యి మెంటల్గా ఫిజికల్గా కూడా తను పాపం చాలా లో అవుతుంది. లో అయిపోయి చూశారు కదా, ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు. తనకి ఏమైనా అయితే మరి ఎవరండి రెస్పాన్సిబిలిటీ చెప్పండి. ప్లీజ్ ఇలాంటివి అయితే ఆపేయండి. ప్లీజ్ ఇంతటితో ఆపేద్దాం. ఇంతవరకు చేసిన ట్రోలింగ్ చాలు, మీరు వైరల్ అయింది కూడా చాలు, ఇంకా చాలు, ఆపేద్దాం. ట్రోలింగ్ చేశారు ఇంతవరకు, మీరు పైసలు కూడా సంపాదించారు, ఇంకా చాలు. ఇంకా వేరే వాళ్ళని ఎవరినైనా వెతుక్కోండి, అంతేకాని తనని మాత్రం ఇంకా ట్రోల్ చేయకండి ప్లీజ్. నేను తనకి ఎటువంటి ఫ్రెండ్ కాదు, బంధువు కాదు, ఏది కాదు. నాకు అసలు తను తెలియనే తెలీదు. నేను కూడా ఫస్ట్ తన కాస్ట్ ఎక్కువే అని చెప్పి అనుకున్నాను. జస్ట్ నేను కొనలేదు అంతే. పికిల్స్ కొనడం మానేస్తే సరిపోతుంది కదా, మన డబ్బులు వేస్ట్ చేయకుండా మన దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది. కొనడం దేనికి, అనడం దేనికి? అసలు వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ పికిల్స్ వాళ్ళ ఇష్టం కదా. ఒక పికిల్ బిజినెస్ ని ఇలా అసలు ట్రోల్ చేస్తారని అయితే ఎప్పుడు అనుకోలేదండి. పాపం తను ఎంత ఫీల్ అవుతుందో తెలియదు, కానీ నేనే తనకంటే ఎక్కువ ఫీల్ అవుతున్నాను. వాళ్ళని చూస్తే అయితే నాకు చాలా బాధేస్తుంది. ముగ్గురు సిస్టర్స్ అసలు అంత కష్టపడి ఎంత వాళ్ళ మమ్మీని చూసుకుంటూ, వాళ్ళ ఫాదర్ రీసెంట్ గానే చనిపోయారు, వాళ్ళకు బ్రదర్స్ కూడా లేరు. ఎందుకంటే వాళ్ళని చూస్తే జాలి కలగట్లేదా మీకు? నాకే జాలి అనిపిస్తుంది. మరి మీకు కూడా జాలి కలిగితే అయితే కామెంట్ చేయండి. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. ఈ వీడియోని నేను ఎక్కువగా లాగ్ చేయాలనుకోవట్లేదండి. జస్ట్ నేను చెప్పేది ఇద్దరికి మాత్రమే. ఒకటి ట్రోలర్స్ కండి, అసలు ట్రోల్ చేయడం ఆపేయండి ప్లీజ్ వాళ్ళ మీద. ఆమె ఐసీయూలో ఉన్నారు, ఆమెకి ఏమన్నా అయితే మాత్రం మరి మీరే రెస్పాన్సిబిలిటీ అండి. నిజంగా చెప్తున్నాను. తను చాలా మెంటల్ స్ట్రెస్ తీసుకుంటుంది. చాలా మందికి చాలా ట్రోల్స్ వస్తూ ఉంటాయి, కానీ వాళ్ళకి తట్టుకునే అంత శక్తి ఉంటుంది, తనకి లేదు పాపం. తను చాలా హార్డ్గా బయటికి ర్యాష్గా మాట్లాడుతుంది, కానీ చాలా సాఫ్ట్ అనుకుంటా లోపల. అందుకే ప్లీజ్ ట్రోల్ చేయడం అయితే ఆపేయండి. ఇంకొకరికి ఏం చెప్పాలి అంటే ఆ సిస్టర్స్ కండి, పాపం మీరైతే అసలు స్ట్రెస్ తీసుకోకండి సిస్టర్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సోషల్ మీడియాలో నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది, రెండింటిని ఎదుర్కొని ముందుకు వెళ్తూ ఉండాలి. అది అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు అనుకుంటా. అలాగే ఇప్పుడు మీరు ట్రెండింగ్ లో ఉన్నారు అంతే. నెక్స్ట్ ఎవరో ఒకరు ట్రెండింగ్ లోకి వచ్చే వరకు మీ టాపిక్ అయితే అసలు వదిలిపెట్టరు. అందరూ ఇంకా ట్రోల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు వైరల్ అవ్వాలి కాబట్టి మీ టాపిక్ తీసుకొని వాళ్ళు వైరల్ అవ్వడానికి మిమ్మల్ని ఏదో ఒక విధంగా వాడుకుంటున్నారు అంతే. మీరైతే అసలు స్ట్రెస్ తీసుకోకండి. అలా వాడుకొని తర్వాత ఇంకా వేరే వాళ్ళు ట్రెండింగ్ లోకి వస్తారు కదా, వేరే టాపిక్ ట్రెండింగ్ లోకి వస్తూనే ఉంటుంది కదా, ఇంకెప్పటికీ మీదే ట్రెండింగ్ లో ఉండదు కదా. వేరే ఏదో ఒక టాపిక్ ట్రెండింగ్ లోకి వచ్చిన వెంటనే ఇంకా మిమ్మల్ని మర్చిపోతారు, ప్రతి ఒక్కరు వదిలేస్తారు ఆ టాపిక్ గురించి, అసలు గుర్తుపెట్టుకోరు. మీరైతే అసలు స్ట్రెస్ తీసుకోకండి. జస్ట్ కొన్ని డేస్ అయితే వీడియోస్ తీయడం మానేసి జస్ట్ ఇంకా ఫ్యామిలీతో అయితే అలా టైం స్పెండ్ చేస్తూ ఉండండి అంతే. ఇంకా నేనైతే ఏం మాట్లాడాలనుకోవట్లేదు ఈ టాపిక్ గురించి. ప్లీజ్ ట్రోల్ చేయడం అయితే ఆపేయండి. ఆడపిల్లని పాపం బాధ పెట్టకండి, ఇంకా వదిలిపెట్టండి ప్లీజ్. వదిలేద్దాం ఈ టాపిక్ గురించి. వాళ్ళు ఇంకా స్ట్రెస్ తీసుకొని మళ్ళీ ఏమైనా అయితే మాత్రం మీదే అండి రెస్పాన్సిబిలిటీ. ఇంకా నేనైతే ఇంకేం మాట్లాడదలుచుకోలేదు ఈ టాపిక్ గురించి. ఇంతే అండి. నా వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఆలకే సిటీ పికిల్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది నాకైతే. వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలే పాపం. వాళ్ళ నాన్న రీసెంట్ గా చనిపోయారు. దాన్ని కూడా ఎందుకండి ట్రోల్ చేస్తున్నారు పాపం? కావాలని అయితే ఎవరు అలా చెప్పుకోరు కదా. ఐసీయూలో ఉన్నారు, అది హెల్త్ విషయంలో ఎందుకండి అబద్ధాలు చెప్తారు? అందరూ వాళ్ళు నిజాలే చెప్తున్నారు కదా. అది కూడా ఫేక్ హాస్పిటల్, ఫేక్ ఐసీయూలో పెట్టారు, అది డ్రామా, అది ఇది అని చెప్పి ఏదేదో కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఎందుకండి అలా చెప్పుకుంటారు? హెల్త్ విషయంలో వాళ్ళ సిస్టర్ హెల్త్ విషయంలో ఒక సిస్టర్ ఎందుకు అలా చెప్తారు చెప్పండి? అదైతే అసలు చెప్పారండి. ఒకవేళ మీరు అలా ఫీల్ అవుతే మాత్రం, ఒకవేళ మీరైతే అదంతా ఫేక్ అని చెప్పి ఫీల్ అయితే మాత్రం అదైతే అసలు అనుకోకండి అలా. నిజంగానే పాపం వాళ్ళైతే చాలా బాధలో ఉన్నట్టున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది. చాలా యాక్టివ్గా ఉంటారు ఎప్పుడు కూడా. పాపం ఇప్పుడైతే చాలా బాధగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. మీరైతే ఎవరికి సపోర్ట్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఎవరికి సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి. ట్రోలర్స్ కి సపోర్ట్ చేస్తారా లేదా అలాగే చిట్టి పికిల్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? నా సపోర్ట్ అయితే వాళ్ళకే అండి. ప్లీజ్ వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి తీసుకోండి. ఇలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను. ఓకే మరి, బాయ్ బాయ్, టేక్ కేర్.